బర్డ్ ఫ్లూ ఈ పేరు వినగానే ముందుగా కోళ్లు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే సాధారణంగా బర్డ్ ఫ్లూ ఎక్కువగా కోళ్లకు సోకుతుంది కాబట్టి. దీంతో ఆ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండడానికి కోళ్లను భూమి లోపల పాతేస్తారు. అదేవిధంగా చికెన్ తినకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇన్నాళ్ళు కోళ్లు పక్షుల్లో మాత్రమే కనిపించినటువంటి ఈ మాయదారి డేంజర్ వైరస్ ఇప్పుడు మనుషులపై కూడా పంజా విసిరింది. దీంతో అమెరికాలోని వాషింగ్టన్లో ప్రపంచంలోనే మొదటిసారిగా ఓ వ్యక్తిలో H5N5 వైరస్ను కనుగొనడం జరిగింది. దీంతో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రపంచ ఆరోగ్య వర్గాలను మరోసారి అప్రమత్తం చేసింది. అయితే ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కొత్త సవాల్గా మారింది. కోళ్లు మనుషుల మధ్య నిరంతర సాన్నిహిత్యం ఉండడంతో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అయితే అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఓ వ్యక్తిలో H5N5 రకం ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటే బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా అధికారులు ధృవీకరించారు. ఆరోగ్య అధికారుల ప్రకారం ఈ వైరస్ మానవునికి సోకడం ప్రపంచంలోనే ఇది మొదటి కేసు. వ్యాధి సోకిన వ్యక్తి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధుడు. అయితే అతడు నవంబర్ ప్రారంభంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఇక పరీక్షల్లో ఆ వ్యక్తికి సోకినటువంటి వైరస్ ఇన్ఫ్లుయెంజా H5 రకానికి చెందిందని, మరింత లోతైన విశ్లేషణలో అది గతంలో జంతువులు లేదా పక్షులతో మాత్రమే గుర్తించబడిన H5N5 సబ్ టైప్ అని నిర్ధారించారు. అయితే సంక్రమించడానికి మూలాలను కూడా వైద్యులు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. ప్రాథమికంగా అయితే వ్యాధి సోకిన వ్యక్తి పెరటిలో పెంపుడు కోళ్లు, ఇతర పక్షులు మిశ్రమ గుంపును కూడా పెంచుకుంటున్నారు. ఈ పెంపుడు పక్షులు అడవి పక్షులతో సంబంధం కలిగి ఉన్నాయని ఆరోగ్య అధికారులు తెలియజేశారు. పెంపుడు పక్షులు, అడవి పక్షులు రెండిట్లో ఏదో ఒకటి ఈ ఇన్ఫెక్షన్ సోకడానికి ప్రధాన మూలంగా భావిస్తున్నారు. అయితే వైరస్ మనిషికి ఎలా సంక్రమించింది అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు వైరస్ ప్రవర్తనలో వచ్చినటువంటి కొత్త మార్పును, జంతువుల నుండి మానవులకు సంక్రమించే సామర్థ్యాన్ని సూచిస్తోంది. ఇక ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా పక్షులకు సోకే ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ల వల్ల కలిగే వ్యాధి. ఈ వైరస్లు సహజంగా నీటి పక్షుల్లో ఉంటాయి. అయితే ప్రస్తుతం గుర్తించినటువంటి H5N5 అనేది గతంలో పక్షుల్లో మాత్రమే ఉంది, కానీ మనుషులలో లేదు. ఇన్ఫ్లుయెంజా H5 వైరస్లు జన్యుపరంగా వైవిధ్యంగా ఉంటాయి. ఇవి జన్యు పదార్థాన్ని మార్చుకోగలవు. అంటే కొత్త వేరియంట్లు ఉద్భవించే అవకాశం ఉందని ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతానికి మానవులకు ముప్పు తక్కువగా ఉన్నప్పటికీ ఈ వైరస్లు పక్షి జనాభాలో విస్తృతంగా తిరుగుతున్నందున మహమ్మారి వ్యాప్తి చెందడానికి చాలా అవకాశాలున్నాయి. అయితే సాధారణంగా మానవులకు ఈ వైరస్ సోకడం చాలా అరుదు. ఇన్ఫెక్షన్ సోకిన పక్షులతో దగ్గరగా రక్షణ లేకుండా సన్నిహితంగా ఉండడం, పక్షుల స్రావాలతో కలుషితమైనటువంటి వాతావరణంలో ఉండడం వల్ల వస్తుంది. ఇక మనుషులకు బర్డ్ ఫ్లూ సోకినప్పుడు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం, అలసట, కండరాల నొప్పులు వంటి ఉంటాయి. అప్పుడప్పుడు వాంతులు లేదా అతిసారం వంటి జీర్ణకోశ, కళ్ళమంట సమస్యలు కూడా ఉంటాయి. ఈ తీవ్రమైనటువంటి కేసులలో న్యూమోనియా, తీవ్రమైనటువంటి శ్వాసకోశ బాధ లేదా మరణం సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా మొదటి కేసు మాత్రమే నమోదు కావడంతో భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కాకపోతే అనారోగ్యంతో ఉన్న లేదా చనిపోయిన పక్షులను ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. పెంపుడు పక్షులను పట్టుకునేటప్పుడు తప్పనిసరిగా చేతికి గ్లౌజులు ధరించాలి. అదేవిధంగా వాటి శ్వాస పీల్చకుండా ఉండడానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. దీంతో పాటు ఇన్ఫెక్షన్ సోకినటువంటి జంతువుల నుండి కూడా లభించే పచ్చి లేదా సరిగ్గా ఉడకని కోళ్లు మాంసం, గుడ్లు, పచ్చిపాలు వినియోగాన్ని పూర్తిగా నివారించాలి. వంట చేసేటప్పుడు మాంసాన్ని సురక్షితమైనటువంటి ఉష్ణోగ్రత వరకు కూడా ఉడికించడం వల్ల వైరస్ చచ్చిపోతుందని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.